बुद्धं शरणं गच्छामि। నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలవాసి, జై భారత్, జై సంవిధాన్. ఫ్రెండ్స్, నా పేరు బేతల్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ శాఖకు బాధ్యత చూస్తున్నాను. నేను ఈరోజు మాట్లాడాలనుకున్న అంశము, మెరిట్ సరిపోదా, బ్యాంకు ఉద్యోగులకు క్రెడిట్ స్కోరు పేరుతో పెద్ద అడ్డుగోడను మనువాద ప్రభుత్వం విధించింది. ఇది చాలా విచారకరమైన విషయం. ఈ విషయం ప్రజా సంఘాలు కూడా పెద్దగా గమనించినట్లు లేదు. భారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు పొందడం అంటే ఇప్పటి వరకు ప్రధానంగా మెరిట్, పరీక్షల్లో ప్రతిభ, ఇంటర్వ్యూ సామర్థ్యం అనే 3 అంశాలపైనే ఆధారపడి ఉండేది. అయితే ఇటీవల పరిణామాలు చూస్తే ఈ సమీకరణలో మరొక కీలక అంశం కూడా చేరింది. అదే క్రెడిట్ హిస్టరీ లేదా సిబిల్ స్కోర్. ఈ కొత్త ధోరణి ఉద్యోగాల అవకాశాల స్వరూపాన్ని మార్చే దిశగా అడుగులు వేస్తుంది. గత 3 సంవత్సరాల కాలంలో, అంటే 2023-24 ఆర్థిక సంవత్సరం నుండి 2026 ఫిబ్రవరి 28 వరకు సుమారు 20 మంది అభ్యర్థులు బ్యాంకు ఉద్యోగాల నియామకాలు రద్దు చేయబడ్డాయి లేదా ఇచ్చిన ఆఫర్లు ఉపసంహరించబడ్డాయి. కారణం వారి క్రెడిట్ స్కోరు తక్కువగా ఉండటం లేదా సరైన క్రెడిట్ హిస్టరీ లేకపోవడం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వయంగా రాజ్యసభలో వెల్లడించడంతో ఈ అంశానికి మరింత ప్రాధాన్యత తెచ్చింది. రాజ్యసభలో డాక్టర్ జాన్ బెట్రాస్ అడిగిన ప్రశ్నకు ఫైనాన్స్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇస్తూ, ఐబిపిఎస్ ద్వారా జరిగే నియామకాలలో ముందుగా సిబిల్ స్కోర్ అవసరం లేదని, కానీ జాయినింగ్ సమయంలో హెల్దీ క్రెడిట్ హిస్టరీ ఉండాలని చెప్పారు. ఇది ప్రతి బ్యాంకు బోర్డు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మొత్తం రద్దు చేసిన నియామకాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 11 ఉద్యోగాలు, పంజాబ్ నేషనల్ బ్యాంకు 4 ఉద్యోగాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2 ఉద్యోగాలు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2 ఉద్యోగాలు, యూకో బ్యాంకులో 1 ఉద్యోగం ఉన్నాయి. మొత్తంగా ఎంపిక అయిన అభ్యర్థుల్లో కేవలం 0.02% మాత్రమే అయినప్పటికీ ఈ ధోరణి ఒక పెద్ద విధాన మార్పుకు సంకేతంగా కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ విధానాన్ని సమర్థిస్తూ బ్యాంకుల్లో పనిచేసే ఉద్యోగులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను, లోన్లు, కస్టమర్ అకౌంట్లు నిర్వహించాల్సి ఉంటుందని, అందువల్ల వారికి ఆర్థిక నియంత్రణ మరియు క్రెడిట్ విశ్వసనీయత అవసరమని పేర్కొంది. పబ్లిక్ ఫండ్స్తో వ్యవహరించే వ్యక్తులు తమ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల్లో బాధ్యతాయుతంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే బ్యాంక్ అకౌంటు లేదా క్రెడిట్ హిస్టరీ లేని అభ్యర్థులకు ఈ నిబంధన వర్తించదని కూడా స్పష్టం చేసింది. అయితే ఈ విధానంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్ జాన్ బెట్రాస్ దీనిని మెరిట్పై క్రెడిట్ స్కోర్ అనే అన్యాయంగా అభివర్ణించారు. ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన అభ్యర్థులు విద్యా లోన్లు, వైద్యానికి అయ్యే ఖర్చుల కోసం లోను తీసుకొని ఉద్యోగం లేకపోవడంతో వాటిని సమయానికి చెల్లించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిని శిక్షించడం సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది సామాజిక ఆర్థిక నేపథ్యానికి ఒక సైలెంట్ ఫిల్టర్గా మార్చి రాజ్యాంగంలోని సమాన అవకాశాల హక్కులను దెబ్బతీస్తుందని ఆయన వాదించారు. ఇక న్యాయపరమైన కోణంలో కూడా ఈ అంశం చర్చనీయాంశమైంది. ఇటీవల మద్రాస్ హైకోర్టు ఒక అభ్యర్థి పూర్ సిబిల్ కారణంగా ఎస్బీఐ ఉద్యోగం ఆఫర్ను రద్దు చేయడాన్ని సమర్థించింది. పబ్లిక్ మనీతో వ్యవహరించే ఉద్యోగాలలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ అవసరమని కోర్టు కూడా అభిప్రాయపడింది.
డిఫాల్ట్ హిస్టరీ ఉన్నవారిని అనర్హులుగా పరిగణించడం తప్పు కాదని పేర్కొంది. ఈ పరిణామాలు ఒక కీలక ప్రశ్నను మన ముందుకు తెస్తున్నాయి. ఉద్యోగ అవకాశాల్లో మెరిట్కే ప్రాధాన్యత ఉండాలా, లేక వ్యక్తిగత ఆర్థిక స్థితికి కూడా ప్రామాణికంగా ఉండాలా? ఒకవైపు బ్యాంకింగ్ వ్యవస్థలో నమ్మకం మరియు బాధ్యత చాలా ముఖ్యమని ప్రభుత్వం చెబుతుంది. మరొక వైపు పేదరికం వలన వచ్చిన ఆర్థిక సమస్యలను ఒక వ్యక్తి సామర్థ్యంతో ముడిపెట్టడం అన్యాయమని విమర్శకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఇప్పుడు కేవలం పరీక్షలే కాకుండా తమ క్రెడిట్ స్కోరును కూడా మెరుగుపరుచుకోవాల్సిన అవసరాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే ఇది ఇప్పటికే ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు మరింత అడ్డంకిగా మారే ప్రమాదం ఉందనే వాదనలు మరింతగా బలపడుతున్నాయి. మొత్తానికి ఈ కొత్త విధానం భారతదేశంలో ఉద్యోగాలలో సమానత్వం, సామాజిక న్యాయం మరియు మెరిట్ వ్యవస్థపై ఒక కీలక చర్చను ప్రారంభించింది. ఇది భవిష్యత్తులో మరింత విధాన మార్పులకు దారితీస్తుందని మీకు తెలియజేస్తున్నాను. ఈ అంశంపై సమాజంలో విస్తృతంగా చర్చ జరగాలి. బ్యాంకు ఉద్యోగాలకు పోటీ పడేవాళ్ళు కొన్ని ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్న సందర్భంలో ఉద్యోగాలు కోల్పోవడం చాలా విచారకరమైన విషయము. సమాజం ఈ అంశాన్ని సీరియస్గా డిబేట్ చేయండి అని చెప్పి నేను ముగిస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలవాసి, జై భారత్. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన కుటుంబీకులందరికీ కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ.